తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రశాంత వాతావరణాన్ని కల్పించి బయట రాజకీయ నాయకులకు ప్రవేశం లేకుండా 11 గంటలకు ఎన్నికల ప్రచారం సజావుగా సాగే విధంగా చర్యలు చేపట్టారు. నిన్నటిలాగా 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇవాళ పరిమితమయ్యారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా చైర్మన్ ఇంట్లో వంతనాలు చేస్తున్నారు. కౌన్సిలర్లు బంధించినట్టుగాను నిన్న దాడిశెట్టి రాజాపై 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రోజు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని అరెస్టు చేస్తున్నారు. సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తుని బయలుదేరారు. తుని ఎంట్రన్స్ లో ముద్రగడ పద్మనాభంకు మాజీ ఎంపీ వంగ గీతాలను వేర్వేరు చోట్ల అడ్డుకున్న పోలీసులు వారికి 41A నోటీసులు ఇచ్చి వెనక్కి పంపారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల కోసం ముందుకు రావడం జరిగింది. మరి పూర్తిగా అప్రజాస్వామికంగా మా అందరి యొక్క గొంతులు మోస్తూ ఇష్టారాజ్యంగా వీరవహనం జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఈ రోజున మేమందరం ఒకటే సమాధానం అనుకుంటున్నాం. మీరు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టాలన్నా సరే, ఇక్కట్లకు గురి చేయాలన్నా సరే భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ రోజున చలో తుని అనే కార్యక్రమానికి మా అందరి ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజన్న పిలుపుకోవడం జరిగింది. దానికి బయలుదేరుతా ఉన్నటువంటి మా అందరినీ కూడా రాత్రి నుండి పోలీసు వారు భయోందనలకు గురి చేసి నిర్బంధించడం మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి తునిలో జరుగుతున్నటువంటి సంఘటనలు మీ అందరికీ తెలిసిందే. వైస్ చైర్మన్ కోసం తెలుగుదేశం పార్టీ వారు దిగజారి రాజకీయం చేస్తా ఉన్నారు. మేము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. అయితే మేమే అంటున్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడని కలిసి వస్తామని చెప్తున్నాం. ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 minutes వెయిట్ చేద్దాం, 10 minutes వెయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30కి 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫుకి చైర్మన్ వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు